వెల్కమ్ టు న్యూస్ అడ్డా. స్టూడెంట్ గా మారనున్న రేవంత్ దేశంలోనే తొలి సీఎం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా కొత్త అవతారం ఎత్తనున్నారు. క్లాసులకు వెళ్లి శ్రద్ధగా పాఠాలు విన్నున్నారు. విజ్ఞాన సముపార్జన కోసం ఆయన మళ్లీ స్టూడెంట్ గా మారాలని నిర్ణయించుకున్నారు. అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ వేదికగా నిర్వహించే 21వ శతాబ్దం కోసం నాయకత్వం అనే ప్రత్యేక కోర్సులో ఆయన చేరనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ముగిసిన అనంతరం జనవరి 23న ఆయన నేరుగా అమెరికాకు వెళ్తారు. మెసాచ్యూట్స్లోని హార్వర్డ్ కెనడీ స్కూల్ క్యాంపస్లో జనవరి 25 నుంచి 30 వరకు జరిగే స్పెషల్ క్లాసులకు రేవంత్ రెడ్డి హాజరవుతారు. వారం రోజుల పాటు సాగే ఈ ఇంటెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రాం ముగిసిన తర్వాత యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ అందుకొని ఫిబ్రవరి 2న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. హార్వర్డ్ కెనడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ విభాగం ఈ కోర్సును అత్యంత అనుభవజ్ఞులైన నాయకుల కోసం రూపొందించింది. ఇది కేవలం సిద్ధాంతాలకు పరిమితం కాకుండా నిజ జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుంది. అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ మార్పులు, విభేదాలను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి, కేవలం అధికారం ద్వారా కాకుండా పనితీరు, వ్యక్తిత్వంతో ప్రజలను ఎలా ప్రభావితం చేయాలి, ప్రజలను కొత్త ఆలోచనల వైపు, సామాజిక మార్పు వైపు ఎలా ప్రేరేపించాలి అంశాలపై ప్రత్యేక తరగతులు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్, రియల్ లైఫ్ లీడర్షిప్ సవాళ్లపై లోతైన విశ్లేషణ ఉంటుంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, అంతర్జాతీయ కంపెనీల సీఈఓలకు మాత్రమే ఈ కోర్సులో ప్రవేశం ఉంటుంది. ఈ తరహా శిక్షణ ద్వారా రాష్ట్ర పాలనలో మరిన్ని వినూత్న మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యక్తిగత నాయకత్వ శైలిని ఆత్మపరిశీలన చేసుకునేందుకు, అంతర్జాతీయ స్థాయి నాయకులతో నెట్వర్కింగ్ పెంచుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఇండియా నుంచి ఈ తరహా కోర్సుకు ప్రత్యక్షంగా హాజరై అభ్యసించనున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం గమనార్హం.